హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్‌కి, అలాగే తెలంగాణలో డీవైఈఓ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఇది ఎడ్యుకేషన్ పేపర్ నుంచి ఫిలాసఫీలో భాగంగా గాంధీజీ గారి విద్యాతత్వం అనే అంశాన్ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దామండి. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విద్యాతత్వము, అదేవిధంగా ఈ తత్వశాస్త్రంలో విభాగాలైన న్యాచురలిజం, ఐడియలిజం, రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, ప్రాగ్మాటిజం ఇటువంటివన్నీ కూడా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి, అలాగే డివైఓ ఎగ్జామ్స్కి ఉన్న సిలబస్లో ఉన్నాయండి. అవి చూడని వాళ్ళు అవి కూడా చూడండి. సో ముందుగా గాంధీజీ గారి జీవిత విశేషాలు మరియు ఇంపార్టెంట్ గ్రంథాలు అనేవి చూద్దామండి. సో ఈయన 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. సో 13 సంవత్సరాల వయసులోనే కస్తూరిబా గారితో వివాహం జరిగింది. 18 సంవత్సరాల వయసులో మెట్రికులేషన్ని పూర్తి చేశారు. సో న్యాయశాస్త్ర పట్టా 1891లో ఇంగ్లాండ్లో బారిస్టర్ పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. అలాగే దక్షిణాఫ్రికాలో జీవితం వచ్చేసరికి 1893లో నాటాల్లోని ఒక న్యాయవాద కంపెనీ కాంట్రాక్ట్పై అక్కడికి వెళ్ళి అక్కడ 21 సంవత్సరాలు గడిపారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదండి. జస్ట్ ఏంటంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇదంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయన చెప్పిన తత్వం ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈయన యొక్క ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఆత్మకథ అండి. ఈయన పత్రిక ప్రచురణ వచ్చేసరికి దక్షిణాఫ్రికాలో ప్రచురించిన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక అనేది దక్షిణాఫ్రికా ఈయన ప్రారంభించిన పత్రిక. సో ఈయనపై ప్రభావం చూపిన నాటకాలు ఏంటి? చిన్నతనంలో ఈయన చూసిన సత్యహరిశ్చంద్ర, శ్రవణ్ కుమార్ అనే నాటకాలు ఈయన మీద ప్రభావం చూపించాయి. నెక్స్ట్ ప్రభావం చూపించిన గ్రంథాలు ఏంటి అంటే లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అనే ఒక గ్రంథం, అలాగే జాన్ రస్కిన్ రాసిన ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం ఈయన మీద ప్రభావం చూపించాయి. ఈయన జీవితంలో ఆలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత. సో కీలక బిరుదులు మరియు ఇచ్చిన ప్రముఖులు. మహాత్మా అనే బిరుదు గాంధీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అనే బిరుదు గాంధీజీ గారు ఇచ్చారు. 1915లో ఆత్మకథ రాస్తున్న సమయంలో ఇవ్వడం జరిగింది. బాపు మరియు జాతిపిత అని గాంధీజీ గారిని సంబోధించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాగే గాంధీజీ గారి మీద ప్రముఖుల వ్యాఖ్యలు ఏంటి అంటే ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు వ్యాఖ్యానిస్తే, జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు అని వ్యాఖ్యానించింది మార్టిన్ లూథర్ కింగ్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నామండి. గాంధీజీ గారి ఫిలాసఫీ ఎలా ఉంటుంది? ముందుగా సత్యం, అహింస. గాంధీజీ గారి తత్వశాస్త్రానికి ఇవి రెండు ప్రధానమైన స్తంభాలు. ఆయన దృష్టిలో సత్యమే దేవుడు. అహింస అంటే పిరికితనం కాదు, ఇదొక అత్యున్నతమైన ఆత్మశక్తి. ఒకవేళ పిరికితనం, హింస రెండిట్లో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే ఆయన హింసనే ఎన్నుకోమన్నారు తప్ప పిరికితనాన్ని ఎన్నుకోమని చెప్పలేదు. సో అంతే తప్ప అహింస అనేది పిరికితనం కాదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సత్యాగ్రహం అనేది కూడా ఈయన ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన భాగం. సత్యం కోసం జరిపే ఒక పోరాటం, పట్టుదల లేదా నైతిక పోరాటం. ఇది ఆత్మశక్తి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రామరాజ్యం అనేది కూడా ఈయన యొక్క ఫిలాసఫీలో భాగం. గాంధీజీ కలలుగన్న ఆదర్శ సమాజ భావనే ఈ రామరాజ్యం. దీని ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే న్యాయం, శాంతి, సంతోషం మరియు అందరి సంక్షేమం, అందరి అభివృద్ధి అనేది ఈ రామరాజ్యం యొక్క లక్షణాలు. సో గాంధీజీ గారు ఇచ్చిన విద్యా నిర్వచనాలు మరియు ఇతర భావనలు ఏంటి చూద్దాం. గాంధీజీ గారి విద్యా నిర్వచనం: బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. సో అన్ని రకాల డెవలప్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడిలో దాగున్న అంతర్గత శక్తుల్ని బయటకు తీయడమే అసలైన విద్య అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో విద్య అంటే బాలుని లేదా మనుషుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్లో దాగి ఉన్న అత్యుత్తమైన అంశాలను వెలికి తీయడం లేదా ప్రేరణ కలిగించడం అని దాని అర్థం. నెక్స్ట్ విద్య యొక్క ధ్యేయం ఎలా ఉండాలని గాంధీ గారు చెప్పారు అంటే విద్య యొక్క పరమావధి శీల నిర్మాణం, మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేయడమే విద్య యొక్క అసలైన ధ్యేయం అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అక్షరాస్యత కంటే కూడా ఈ క్యారెక్టర్ బిల్డింగ్కే ఆయన ముఖ్యం అని చెప్పారు. శీల నిర్మాణమే ముఖ్యమని చెప్పారు. జ్ఞానము, పాండిత్యం వల్ల శీల సంపద పెంపొందితేనే
ఆ జ్ఞానానికి విలువ అని. సో చదువు అనేది క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి అని చెప్పి గాంధీజీ గారు చెప్పారు. సంస్కృతిపై గాంధీజీ గారి ప్రసిద్ధ వాక్య. గాంధీజీ అక్షరాస్యత కంటే కూడా సాంస్కృతిక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతి అనేది కేవలం మేధోపరమైన పని వల్ల వచ్చే ఫలితం కాదు, అది మానవ ప్రవర్తనలో అన్ని కోణాల్లోనూ అంతర్లీనంగా ప్రవహించే ఆత్మ యొక్క గుణము అని చెప్పి ఈ సంస్కృతి గురించి గాంధీజీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. విద్య, ఆధ్యాత్మికత. విద్య యొక్క మహోన్నత ఆశయం దైవజ్ఞానం. సో విద్య అనేది దైవజ్ఞానాన్ని కలిగించాలని, తనను తాను తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైన అంశమని, మతం లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక్కడ మతం అంటే సార్వజనీన సత్యాలైన సత్యం, న్యాయం, ప్రేమ, దీన్నే మతం అని చెప్పి ఆయన పేర్కోవడం జరిగింది. ఇక స్త్రీ విద్య. స్త్రీలందరికీ వారి అభిరుచి, జీవితావసరాన్ని బట్టి విద్యను అందించాలని, చిన్నపిల్లలకు పురుషుల కంటే స్త్రీలే ప్రభావవంతంగా విద్యను నేర్పగలరని, ముఖ్యంగా తల్లులు, అవివాహితమైన స్త్రీలు చెప్పగలరు బాగా పాఠాలు. చిన్నపిల్లలకి పురుషుల కంటే కూడా మహిళలే బాగా పాఠాలు చెప్పగలరని గాంధీజీ గారు నమ్మారు. పుస్తక పఠనం కంటే సాంస్కృతిక ఉన్నతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్, విద్య యొక్క ప్రాథమిక సూత్రాలు, అలాగే ఈయన చేసిన ప్రయోగాలు, విద్య మీద చేసిన ప్రయోగాలు ఏంటనేది చూద్దాం. భారతీయుల నియంత్రణ. సో విద్యా వ్యవస్థ పూర్తిగా భారతీయుల పర్యవేక్షణలో భారతీయ సంస్కృతికి అనుగుణంగా సాగాలని చెప్పి గాంధీజీ గారు పేర్కొన్నారు. దేశభక్తిని పెంపొందించడం. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడం కూడా విద్య యొక్క ప్రాధాన్యత, విద్య యొక్క ధ్యేయం అని చెప్పడం జరిగింది. పాశ్చాత్య విద్యా నిరసన. పాశ్చాత్య నాగరికతను, బ్రిటిష్ విద్యా పద్ధతులను, అదే మెక్కాలే విధానాన్ని బానిసల్లాగా గుడ్డిగా అనుకరించడాన్ని గాంధీజీ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్ల భాష ఆధిక్యత, వ్యతిరేకత. విద్యారంగంలో ఆంగ్ల భాష విపరీత ప్రాధాన్యతను ఆయన తప్పుపట్టారు. సో మాతృభాషకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గట్టిగా చెప్పారనమాట అండి గాంధీ గారు. సో విద్యా ప్రయోగశాలలు, సో లేదా ఈయన స్థాపించిన ఆశ్రమాలు. ముందుగా టాల్స్టాయ్ ఫార్మ్ లేదా ఫినిక్స్ ఫార్మ్, ఇది దక్షిణాఫ్రికాలో ఈయన ప్రారంభించారు. శారీరక శ్రమ, సామూహిక జీవనం, మాతృభాషలో విద్యపై తొలి ప్రయోగాలు ఈయన ఇక్కడే చేయడం జరిగింది. టాల్స్టాయ్ ఫామ్ అనేది ఎవరికి సంబంధించింది అని అడుగుతారండి, గాంధీ గారికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సబర్మతి ఆశ్రమం, గుజరాత్. అలాగే సేవాగ్రామ్, వార్దా, మహారాష్ట్ర. సో భారతదేశంలో గాంధీజీ ఆశయాలకు, బేసిక్ ఎడ్యుకేషన్ ప్రయోగాలకు ఇవి రెండు ప్రధాన కేంద్రాలు. సబర్మతి ఆశ్రమేమో గుజరాత్లో, సేవాగ్రామ్ ఆశ్రమేమో మహారాష్ట్రలోని వార్దాలో స్థాపించడం జరిగింది. ఈ రెండు కూడా ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రయోగాలకు ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. ఇక చారిత్రక మహిళా సంస్థ సేవా సదన్, దీని స్థాపకురాలు వచ్చరికి పండిత రమాబాయి రెనాడే. సో భారతదేశంలో మహిళల కోసం స్థాపించబడిన సంస్థలన్నింటిలో అత్యంత విజయవంతమైంది. ఇక్కడ వేలాది మంది మహిళలు ఇందులో విద్య, వృత్తి శిక్షణ పొందడం జరిగింది. నెక్స్ట్, బేసిక్ విద్యా విధానం, వార్దా పథకం. చాలా ఇంపార్టెంట్ అండి. వార్దా పథకం అనేది గాంధీజీ గారి ముఖ్యమైన విద్యకు సంబంధించిన అంశాల్లో వార్దా పథకం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఈ బేసిక్ విద్యా విధానానికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ పండిట్ రమాబాయి గారికి గాంధీజీ గారికి సంబంధం అంటే ఏమీ లేదండి. ఇక్కడ అసలు ఈ పాయింట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, గాంధీజీ గారు ఎప్పుడైతే మహిళా విద్య గురించి, అలాగే మహిళలకు వృత్తి నైపుణ్యాల గురించి మాట్లాడడం జరిగిందో దాని అనుగుణంగానే పండిట్ రమాబాయి గారు ఇక్కడ ఈ సేవా సదన్ అనే దాన్ని స్థాపించడం జరిగిందనమాట. ఇది కూడా గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగా స్థాపించబడ్డ సంస్థ కాబట్టి ఇక్కడ దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది తప్ప సేవా సదన్ని గాంధీజీ గారు ప్రారంభించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ వెనక్కి చెప్పడం జరుగుతుంది. సో బేసిక్ విద్యా విధానం, వార్దా పథకం 1937. సో గాంధీజీ గారు 1937లో నూతన విద్యా విధానం, దీన్నే నయీ తాలీం అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నయీ తాలీం అని ఇస్తాడు. నయీ తాలీం విద్యా విధానం ఎవరికి సంబంధించిందని అడుగుతాడండి. సో గాంధీజీ గారిని గుర్తుపెట్టుకోవాలి. దీన్నే నయీ తాలీం, నవీన విద్య లేదా బేసిక్ విద్య అంటారు. తన హరిజన్ అనే పత్రికలో దీని గురించి ప్రకటించడం జరిగింది. 1937 అక్టోబర్ 21, 23 తేదీల్లో అఖిల భారత విద్యా సదస్సును నిర్వహించడం జరిగింది. అందులో దీనిపై చర్చించడం కూడా జరిగింది. దీన్నే వార్దా సదస్సు అని పిలుస్తారు. సో బేసిక్ విద్యా పథకంపై పాఠ్యాంశాలను రూపొందించడానికి డాక్టర్ జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన కమిటీ నియమించబడింది. ఈ కమిటీ 1937లో డిసెంబర్ 2న నివేదిక కూడా సమర్పించింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు దీనికి అధ్యక్షత వహించారు. సో ముఖ్య లక్షణాలు ఏంటి ఈ వార్దా లేదా బేసిక్ విద్యా పథకంలో ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఉచిత మరియు నిర్బంధ విద్య. 7 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పి ఇందులో పేర్కోవడం జరిగింది.
క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఏదైనా ఒక చేతి వృత్తి లేదా ఉత్పాదక శ్రమను కేంద్రాంశంగా చేసుకుని విద్యను బోధించాలి. చేతి వృత్తులను యాంత్రికంగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థులకు నేర్పించాలి. స్వయం పోషకత్వం ఉపయోగత లక్ష్యం. సో పాఠశాలలు తమ ఖర్చులు తామే భరించాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఉపాధ్యాయుల జీతాలను పిల్లలు చేసే ఉత్పాదక పని, వస్తువులు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లించాలి అని చెప్పి ఇక్కడ ఈయన చెప్పడం జరిగింది. భవనాలు, పరికరాల ఖర్చు మాత్రమే ప్రభుత్వం భరించవచ్చు. మిగతా ఉపాధ్యాయుల జీతాలన్నీ ఈ పిల్లలు ఏదైతే తయారు చేస్తున్నారో వాటిని అమ్మడం ద్వారా, వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఉపాధ్యాయుల జీతాలు చెల్లించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. బోధనా మాధ్యమంగా ఖచ్చితంగా మాతృభాషే ఉండాలని చెప్పడం జరిగింది. అహింసా విధానం, బోధనా పద్ధతులు పూర్తిగా అహింస, సహకారం అనే సూత్రాలపై ఆధారపడాలి. లక్ష్యాల సమతుల్యత, వ్యక్తిగత వికాసానికి మరియు సామాజిక సేవ అనే ఆదర్శానికి మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పారు. అలాగే గాంధీ గారి దృష్టిలో కరికులం ఎలా ఉండాలి, పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలి, సమన్వయ మరియు సమగ్ర పాఠ్య ప్రణాళిక దానికి సంబంధించి క్రింది అంశాలు కలిగి ఉండాలి. అవి ఏంటంటే ప్రాథమిక చేతి వృత్తి, సో ఆల్రెడీ ఇందాక చెప్పాము, బేసిక్ క్రాఫ్ట్ అనేది ఒక కేంద్రక అంశంగా ఉండాలి. వ్యవసాయం, నూలు వడకడం, టైలరింగ్, తోట పని, అట్టముక్కలు, చెక్క, లోహ పని, ఇటువంటివి కంపల్సరీ విద్యార్థులకు చదువుతున్నప్పుడే నేర్పాలి. మాతృభాష, ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆంగ్ల భాషను, ఇతర విదేశీ భాషలను బోధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ఈయన. గణితం, చేతివృత్తితో మరియు సామాజిక జీవితంతో ముడిపడి ఉన్న సంఖ్యాపరమైన రేఖాగణిత సమస్యల ఆధారంగా బోధించాలి. సో నిత్య జీవితంలో ముడిపడి ఉన్న లెక్కలని ఎక్కువగా బోధించాలని చెప్పడం జరిగింది. సాంఘిక శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, భూగోళ శాస్త్రం బోధించాలని. సామాన్య విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతి పరిశీలన, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలు బోధించాలని చెప్పడం జరిగింది. ఇక గృహ విజ్ఞాన శాస్త్రం, బాలికలకు 4, 5 తరగతుల్లో ప్రత్యేకంగా దీన్ని బోధించవచ్చు అని చెప్పడం జరిగింది. చిత్రలేఖనం, సంగీతం, కళాత్మక నైపుణ్యాల వికాసం కోసం వీటిని కూడా కరికులంలో చేర్చడం జరిగింది. ఇక గాంధీజీ గారి ప్రకారం బోధనా పద్ధతులు ఎలా ఉండాలి. సమన్వయ పద్ధతి, సహసంబంధం, ఇది గాంధీజీ విద్యాతత్వంలో అత్యంత కీలకమైన బోధనా పద్ధతి. ఏ సబ్జెక్టును విడిగా బోధించకుండా అన్ని సబ్జెక్టుల జ్ఞానాన్ని విద్యార్థి నేర్చుకునే ప్రాథమిక చేతి వృత్తితో మరియు అతని సామాజిక భౌతిక పరిసరాలతో అనుసంధానిస్తూ అన్ని సబ్జెక్ట్స్ని కలిపి సమన్వయం చేస్తూ బోధించాలని చెప్పారండి. అంటే ఒక్క సబ్జెక్ట్కి మరో సబ్జెక్ట్కి మధ్య ఏదో ఒక సంబంధం ఉంటుంది, దాని ఆధారంగా బోధించాలి అని. కృత్యం ద్వారా అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్, ప్రత్యక్ష ఆచరణ, ఉత్పాదక పని ద్వారా నేర్చుకోవడం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ కూడా ఈయనకి సంబంధించింది. పని చేస్తూ సంపాదించడం గురించి చెప్పింది కూడా గాంధీజీ గారే. ఆ డబ్బు ద్వారానే ఉపాధ్యాయుల జీతాలు ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. జీవించడం ద్వారా అభ్యసనం, లెర్నింగ్ బై లివింగ్, ఆశ్రమ సామాజిక జీవితంలో భాగస్వామి అవుతూ సమాజ సిద్ధంగా విలువలను అలవర్చుకోవడం. ఇక ఇతర పద్ధతులు ఉపన్యాస పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి మరియు విషయాలను విభాగాలుగా చేసి బోధించే విభజన పద్ధతులు కూడా ఈయన బోధనా పద్ధతిలో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్, క్రమశిక్షణ, ఉపాధ్యాయుని పాత్ర. సో అంతర్గత క్రమశిక్షణకి ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చారండి. బాహ్య శక్తులు లేదా భయం ద్వారా రుద్దే క్రమశిక్షణ వ్యతిరేకించారు. ఆత్మ నిగ్రహం ద్వారా అలవడే అంతర్గత క్రమశిక్షణను సమర్థించారు. స్వచ్ఛంద క్రమశిక్షణ, ఇది స్వచ్ఛమైన జీవితం, ఆత్మనిగ్రహం, నిర్భయత్వం, త్యాగనిరతి, అహింసా ప్రవర్తనల కలయిక. ఉపాధ్యాయుని పాత్ర, సో విద్యాధ్యేయాలు సాధించగలిగేది కేవలం సరైన ఉపాధ్యాయుడు మాత్రమే. సో ఎవరైతే సరైన ఉపాధ్యాయుడు బోధిస్తాడో అప్పుడే ఆ విద్యాధ్యేయాలను సాధించగలము అని చెప్పాడు. ఉపాధ్యాయుడు స్వయంగానే ఆదర్శ జీవితాన్ని గడుపుతూ తన సత్ప్రవర్తన ద్వారా విద్యార్థుల్లో శీల నిర్మాణానికి తోడ్పడాలి అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు స్వాతంత్రానంతరం విద్యా విధానాలపై గాంధీజీ గారి నయీ తాలీం యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది చూద్దామండి. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ఆశయానికి గాంధీజీ గారి బేసిక్ విద్యే పునాది. ఇది 2009లో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ద్వారా చట్టబద్ధమైన ప్రాథమిక హక్కుగా మారింది. సో ఆర్టీఈలో ఈ 6 నుంచి 14 ఏళ్ళ లోపల అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అనేది కూడా గాంధీజీ గారి యొక్క బేసిక్ విద్య నుంచే తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని సూచించాడు ఆయన. సో అది గాంధీజీ గారే చెప్పారు, ఏంటి పిల్లలకి వృత్తి విద్య అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పింది. దాన్ని మొదలియార్ కమిషన్ కూడా సూచించింది. కొఠారీ కమిషన్ 1964-66లో అన్ని స్థాయిల విద్యలోనూ పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక అంశంగా ఉండాలని ప్రతిపాదించింది. అలాగే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ గాంధీజీ గారి నయీ తాలీం యొక్క కొత్త రూపం ఇస్తూ SUPWని తీసుకొచ్చింది.
సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, సామాజికోపయోగ ఉత్పాదక పనిని ప్రవేశపెట్టింది. దీన్ని 1 నుంచి 12వ తరగతుల వరకు పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించారు. సో ఎస్యూపీడబ్ల్యూ గురించి చెప్పింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986. సో పని అనుభవానికి ఇది సముచిత ప్రాధాన్యతనిచ్చింది. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 6 నుంచి 12 తరగతుల విద్యార్థులందరికీ వృత్తి విద్యను తప్పనిసరి చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ క్లాస్ నుంచి ఎన్ఈపి 2020 ప్రకారం ఈ వృత్తి విద్య వొకేషనల్ కోర్సెస్ని ప్రారంభించాలని చెప్తుందంటే 6వ తరగతి నుంచి ప్రారంభించాలి. 1 నుంచి 5 తరగతుల వరకు శారీరక శ్రమను గౌరవించే కార్యక్రమాలను చేర్చింది. సో ఇవన్నీ కూడా గాంధీజీ గారి నయీ తాలీం ఆధారంగానే వచ్చాయంటండి. సో కొన్ని అక్కడతో మెయిన్ కంటెంట్ అయింది. ఇప్పుడు కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు చూద్దాం. గాంధీజీ గారు ప్రతిపాదించిన నయీ తాలీం లేదా బేసిక్ విద్యా విధానంలో అత్యంత కీలకమైన బోధనా పద్ధతి ఏది? సో సమన్వయ పద్ధతి, సహసంబంధం. నెక్స్ట్ గాంధీజీ గారు ఏ సంవత్సరంలో వార్ధా విద్యా పథకాన్ని ప్రతిపాదించి తన హరిజన్ పత్రికలో ప్రకటించారు? సో 1937. గాంధీజీ విద్యా తత్వశాస్త్రం ప్రకారం విద్య యొక్క పరమావధి లేదా అంతిమ ధ్యేయం ఏమిటి? ఆన్సర్ శీల నిర్మాణం. 1937 బేసిక్ విద్యా పథకంపై పాఠ్యాంశాలను రూపొందించడానికి ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించబడింది? సో మీ అందరికీ తెలిసిందే జాకీర్ హుస్సేన్. గాంధీజీ రాసిన ప్రసిద్ధ ఆత్మకథ పేరేంటి? సో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్య శోధన. బేసిక్ విద్యా విధానం ప్రకారం ఏ వయసు గల బాలబాలికలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? సో 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు. సో 7 నుంచి అని పడింది, ఒకసారి చెక్ చేస్తాను సార్. ఓకే అండి, గాంధీజీ గారు చెప్పింది అయితే 7 నుంచి 14 అని చెప్పడం జరిగిందండి. 7 నుంచి 14. భారతదేశంలో మహిళల కోసం స్థాపించబడిన సంస్థలన్నింటిలోనూ అత్యంత విజయవంతమైన సేవా సదన్ను స్థాపించింది ఎవరు? సో పండిట్ రమాబాయ్ రనాడే. గాంధీజీ విద్యాతత్వంలో బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అన్ ఆల్రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్ అనే నిర్వచనం దేనిని సూచిస్తుంది? సో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల గురించి చూపిస్తుంది. గాంధీజీ గారి నయీ తాలీంకి కొత్త రూపం ఇస్తూ 1 నుంచి 12 వరకు ఎస్యూపీడబ్ల్యూని ప్రవేశపెట్టిన కమిటీ ఏది? సో ఆన్సర్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చింది ఎవరు? సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండి. మొత్తం అందరి భారతీయ విద్యావేత్తల తత్వాలు అయిపోయిన తర్వాత అందరిది కలుపుతూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి రెడీ చేస్తానండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఎలా జాయిన్ అవ్వాలి, దానికి ఎంత అమౌంట్ కట్టాలనేది మీరు నాకు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి మెసేజ్ చేసినట్లయితే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.